దానికి ప్రతీకారం తీర్చుకునేందుకు భారత్ ఏ ఒక్క అవకాశాన్ని వదిలిపెట్టడం లేదు. ఇప్పటికే పాక్ తో దౌత్య వాణిజ్య సంబంధాలను తెంచుకున్న భారత్ ఆ దేశాన్ని ఒత్తిడికి గురి చేసేందుకు ఉన్న అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకుంటుంది. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ ఉగ్రదాడులకు ఎగదోస్తున్న పాక్ ను చావు దెబ్బ కొట్టేందుకు భారత్ అన్ని రకాలుగా ప్రయత్నిస్తోంది. ఇక ఇప్పుడు పాక్ ఆర్థిక మూలాలను దెబ్బతీయడమే లక్ష్యంగా భారత్ ప్రణాళికలు రచిస్తోంది. పాక్ ఆర్థిక మూలాలను దెబ్బతీసి ఆ దేశాన్ని మరింత ఆర్థిక కష్టాల్లోకి నెట్టడమే లక్ష్యంగా భారత్ అడుగులు వేస్తోంది. భారత్ లో ఉగ్రదాడులకు పాల్పడితే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో దాయాదికి అర్థమయ్యేలా చేసేందుకు భారత్ శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తోంది. పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్ పాక్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ ఉగ్రదాడులకు ఉసుగొల్పుతున్న పాక్ పై భారత్ ప్రతీకారానికి సిద్ధమైంది. ఇప్పటికే పాక్తో గతంలో చేసుకున్న పలు కీలక ఒప్పందాలను భారత్ నిలిపివేసింది. మరోవైపు భారత్ పై పాక్ అక్కసు వెళ్లగక్కుతోంది. పాక్తో సింధు నదీ జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేయక సిమ్లా ఒప్పందాన్ని పాక్ నిలిపివేసింది. భారత విమానాలకు పాక్ గగనతలాన్ని మూసివేయగా అంతే ధీటుగా పాక్ విమానాలకు భారత గగనతలం మూసివేసింది. దీంతో పాక్ గట్టి షాక్ ఇచ్చినట్లయింది. ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ పాక్ మధ్య ఏ క్షణంలోనైనా యుద్ధం మొదలు కావచ్చనే విధంగా ఉన్నాయి. మరోవైపు నియంత్రణ రేఖ వెంబడి పాక్ సైన్యం కాల్పులకు తెగపడుతుండగా భారత బలగాలు వాటిని సమర్థవంతంగా తిప్పికొడుతున్నాయి. సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న దాయాది పాక్ ను గట్టి దెబ్బ కొట్టేందుకు భారత్ ఏ ఒక్క అవకాశాన్ని వదిలిపెట్టడం లేదు. పాక్ ఆర్థిక మూలాలను దెబ్బతీయడమే లక్ష్యంగా భారత ప్రభుత్వం 2 ఫైనాన్షియల్ స్ట్రైక్స్ కు ప్రణాళికలు రచిస్తోంది. వాటిలో భాగంగా ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ గ్రే లిస్టులోకి పాకిస్తాన్ను తీసుకొచ్చేలా ప్రయత్నించే అవకాశాలున్నాయి. మరోవైపు ఐఎంఎఫ్ నుంచి పాకిస్తాన్కు అందే $7 బిలియన్ సాయంపై భారత్ ఆందోళనలు వ్యక్తం చేయనుంది. ఇవే జరిగితే ఇప్పటికీ ఆర్థికంగా చతికిల పడిన పాక్కు భారత్ గట్టి షాక్ ఇచ్చినట్లవుతుంది. ఇప్పటికీ ఆర్థికంగా తీవ్ర కష్టాలు ఎదుర్కొంటున్న పాక్కు అంతర్జాతీయంగా అప్పు పుట్టకుండా చేయగలిగితే ఇక ఆ దేశాన్ని ఎవరూ రక్షించలేరు. దీంతో భారత్ సత్తా ఏంటనేది పాక్కు తెలుస్తుంది. మరోసారి భారత్పై విషం చిమ్మే సాహసం చేయకుండా పాక్కు బుద్ధి చెప్పినట్లవుతుంది. అక్రమ మార్గాల్లో వచ్చే నగదు చీకటి కార్యకలాపాలకు ఉగ్రవాదానికి ఊతమిస్తాయి. చాలా వెనుకబడిన దేశాలు, అవినీతి పెరిగిపోయిన దేశాల్లో బ్యాంకింగ్ ఆర్థిక వ్యవస్థలు వీటికి ఊతమిచ్చే విధంగా ఉంటాయి. ఇటువంటి పనులను నిరోధించడానికి ఆర్థిక చర్యల కార్యదళాన్ని ఏర్పాటు చేశారు. ఇది ఐక్యరాజ్య సమితి అనుబంధ విభాగం కాదు. పారిస్ కేంద్రంగా G7 దేశాలు, ఐరోపా కమిషన్ కలిసి 1989లో దీనిని ప్రారంభించాయి. ప్రపంచవ్యాప్తంగా ఉగ్ర కార్యకలాపాలకు నిధులు వెళ్లకుండా ఇవి కొన్ని నిబంధనలు ప్రవేశపెట్టాయి. G7 దేశాలు సంపన్నమైనవి కావడంతో ప్రపంచంలోని మిగిలిన దేశాలు ఈ నిబంధనలు అనుసరించాల్సిన పరిస్థితి నెలకొంది. వీటి అమలు, నిర్వహణ లోపాలకు ఆయా దేశాలు బాధ్యత స్వీకరించేలా చేయడం ఆర్థిక చర్యల కార్యదళం విధి. ఇక SATF అనుమానాస్పద దేశాల జాబితాలో ఉండడం పాకిస్తాన్కు కొత్తేమీ కాదు. నిషేధిత జాబితాలో ప్రవేశిస్తే పాకిస్తాన్కు విదేశీ పెట్టుబడులు రావడం గగనంగా మారుతోంది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ నుంచి వచ్చే రుణాలు కష్టతరం కానున్నాయి. ఇప్పటికీ ఆర్థికంగా దివాళా తీసిన పాక్ IMF రుణం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. దేశంలో ద్రవ్యోల్బణం కారణంగా నిత్యావసరాలతో పాటు అన్ని వస్తువుల ధరలు పెరిగి పాక్ ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. పాక్లో ఆర్థిక అస్థిరతకు తోడు రాజకీయంగా కూడా కల్లోల పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఉగ్రవాద సంబంధిత కార్యకలాపాలకు పాకిస్తాన్ నిధులు దుర్వినియోగం చేస్తుందని ఆరోపిస్తూ అంతర్జాతీయ ద్రవ్యనిధి ప్రకటించిన $7 బిలియన్ సహాయ ప్యాకేజీపై భారతదేశం ఆందోళనలు లేవనెత్తేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. 3 ఏళ్ల కాలానికి ప్యాకేజీ కోసం గత ఏడాది జూలైలో IMF పాక్ మధ్య ఒప్పందం ఖరారైంది. ఈ ద్వంద్వ వ్యూహం ద్వారా పాకిస్తాన్ కేంద్రంగా నడుస్తున్న ఉగ్రవాద నెట్వర్క్లకు ఆర్థిక మార్గాలను మూసివేయాలని, తద్వారా సరిహద్దు ఉగ్రవాదాన్ని కట్టడి చేయాలని భారత్ లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. పహల్గామ్ దాడి వంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసేందుకు ఈ ఆర్థికపరమైన ఒత్తిడిని ఒక మార్గంగా భారత్ పరిగణిస్తున్నట్టు తెలుస్తోంది. ఉగ్రవాదానికి ఊతమిచ్చే అతి ప్రమాదకర దేశాలను FATF బ్లాక్ లిస్ట్ జాబితాలోకి చేరుస్తుంది. కాగా ఇప్పటి వరకు ఇరాన్, ఉత్తర కొరియా మాత్రమే బ్లాక్ లిస్ట్ జాబితాలో ఉన్నాయి. బ్లాక్ లిస్ట్ నుంచి తప్పించుకోవడానికి 3 దేశాల మద్దతు అవసరం. గతంలో చైనా, టర్కీ, మలేషియా దేశాలు పాక్కు మద్దతివ్వడంతో బ్లాక్ లిస్టులోకి వెళ్లకుండా బయటపడింది.
తొలిసారి 2018 జూన్లో FATF పాకిస్తాన్ను గ్రే లిస్టులో ఉంచింది. అనంతరం వేటి నుంచి బయటపడేందుకు పాకిస్తాన్కు 2 సార్లు సమయం ఇచ్చింది. ఉగ్రవాద సంస్థలకు నిధులు సరఫరా చేస్తోందన్న కారణంతో పాక్ను గ్రే లిస్టులో ఉంచిన ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ 2022లో ఆ జాబితా నుంచి తొలగించింది. మనీ లాండరింగ్ నిరోధక చర్యలను పాకిస్తాన్ పటిష్టంగా అమలు చేస్తోందని, సాంకేతిక లోపాలను పరిష్కరిస్తూ ఉగ్ర సంస్థలకు నిధులు సరఫరా విషయంలోనూ పోరాటం చేసిందని FATF వెల్లడించింది. దీంతో పాక్ను గ్రే లిస్టు నుంచి తప్పించినట్లు తెలిపింది. గ్రే లిస్టులో ఉన్న దేశాలు అంతర్జాతీయ సంస్థల నుంచి నిధులు పొందడం చాలా కష్టం. ఈ దేశాలకు ముఖ్యంగా అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ, ప్రపంచ బ్యాంక్, ADB, యూరోపియన్ యూనియన్ వంటి సంస్థలు ఆర్థిక సాయం చేసేందుకు వెనకాడుతాయి. ఇప్పటికే తీవ్ర ఆర్థిక కష్టాలతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్పై భారత్ అన్ని విధాలుగా ఒత్తిడి పెంచుతోంది. పాక్తో వాణిజ్య సంబంధాలు పూర్తిగా నిలిపివేస్తున్నట్లు భారత్ ప్రకటించడంతో పాక్ ఉక్కిరిబిక్కిరవుతోంది. భారత్ నిర్ణయంతో 2 దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం నిలిచిపోయింది. దీంతో ఇప్పటికే తీవ్రంగా కుదేలైన పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థపై ఇది మరింత తీవ్ర ప్రభావం చూపనుంది. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో పాక్లో ద్రవ్యోల్బణం ఆకాశాన్ని తాకింది. పాక్లో భారీగా పెరుగుతున్న నిత్యావసరాల ధరలతో అక్కడి ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రస్తుతం పాక్లో ఆహార ధరలు భారీగా పెరిగాయి. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ ఫైనాన్షియల్ స్ట్రైక్స్కు ప్రణాళికలు రచించి ఆ దేశానికి రుణాలు లభించకుండా చేయడం ద్వారా పాక్ మరింత కష్టాలు పెరగడం ఖాయం. పాక్తో నేరుగా యుద్ధం చేయకుండానే ఆ దేశాన్ని అన్ని రకాలుగా సంక్షోభంలో నెట్టడం ద్వారా పహల్గాం దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. పహల్గాం దాడికి ప్రతీకారంగా పాక్ పై భారత్ ముప్పేట దాడికి దిగింది. పాక్ ను అష్టదిగ్బంధనం చేసి ఆ దేశాన్ని అన్ని విధాలుగా దెబ్బ కొట్టడం ద్వారా దాయాదిపై ప్రతీకారం తీర్చుకునే యోచనలో భారత్ ఉంది. ఇప్పటికే తీవ్ర ఆర్థిక కష్టాల్లో ఉన్నప్పటికీ పాక్ దుర్బుద్ధి ఏ మాత్రం మారకపోగా ఉగ్రవాదులను ఉసిగొల్పుతోంది. ఈ నేపథ్యంలో పాక్ ఆర్థిక మూలాలను దెబ్బతీసి గట్టి దెబ్బ కొట్టాలని భారత్ ప్రణాళికలు రచిస్తోంది. భారత్ అనుకున్నట్లు చేయగలిగితే పాక్ పరిస్థితి మరింత అధ్వానంగా మారుతుందనడంలో సందేహం లేదు.